మొత్తానికి 6 గ్యారెంటీలు అంటూ ఊదరగొట్టి ప్రజలను తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే మేము బడుగు బలహీన వర్గాల కోసం మైనారిటీల కోసం మేము పాటుపడతాం, వాళ్ళ అటువంటి ప్రజల యొక్క ఉద్ధరణే మా లక్ష్యం అని చెప్తారు. కానీ ఇవాళ ఒక మహిళా మంత్రి, ఒక 2 ముఖ్యమైనటువంటి బీసీ కులాలకు చెందినటువంటి కుటుంబం, కొండా కుటుంబం, ఒకటి మున్నూరు కాపు అయితే ఇంకొకరు పద్మశాలి. ఆమె వ్యక్తిగతంగా పద్మశాలి బిడ్డ, ఆమె వివాహం ఆడింది మున్నూరు కాపు చెందినటువంటి కొండా మురళి గారిని. అంటే ఆ 2 కులాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మహిళా మంత్రి. అటువంటి మహిళా మంత్రి పైన తన కూతురు అంటే కొండా సురేఖ గారి కూతురు కొండా సుస్మితా పటేల్ రేవంత్ రెడ్డి గారి పైన వ్యక్తిగతంగా వారు, రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా వారి తమ్ముళ్ళు, వారి అన్నలు అంటే వారి సోదరులు రకరకాల కుంభకోణాలకు పాల్పడుతున్నారు, ల్యాండ్కు సంబంధించినటువంటి కుంభకోణాలకు పాల్పడుతున్నారని తను వ్యక్తిగత ఆరోపణలు చేయడంతో విపరీతమైనటువంటి కోపోద్రిక్తులైనటువంటి రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా వారి మీద కక్ష తీర్చుకోవాలి, ఏ విధంగానైనా కొండా సురేఖ మీద చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో మొదట్లో తన అనుచరుడు వేమనారాయణ రెడ్డి ద్వారా ఎమ్మెల్యేలందరినీ కూడగట్టేసి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇవ్వడానికి ట్రై చేశాడు. కానీ పట్టుమని 17 మంది ఎమ్మెల్యేలు కూడా రాలేదు. ఆయన బలమేందో కాంగ్రెస్ పార్టీలో తేలిపోయింది. ఇక్కడ పచ్చ కాంగ్రెస్కు అచ్చ కాంగ్రెస్కు పెద్ద పోరాటం జరుగుతూ ఉంది. దీన్ని బట్టి తెలుస్తూ ఉంది. ఎప్పుడైతే తను బలహీనవంతుడు, పార్టీ లోపల తనకు పెద్దగా సపోర్ట్ లేదు ఎమ్మెల్యే అని తెలిసిపోయిందో, ఇప్పుడు వేరే రకంగా ఉక్కపోతకు గురి చేసి తనను అవమానాలకు గురి చేసి పార్టీలో నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇవాళ తన డిపార్ట్మెంట్కి సంబంధించిన అటవీ శాఖకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అధికారులందరూ కూడా మంత్రి ప్రమేయం లేకుండానే వారందరినీ కూడా మళ్ళీ వారి యొక్క స్థానచలనం చేయడం జరిగింది. అంటే వారిని వేరే ప్లేస్లకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇదంతా ఒక రకంగా ఆమెను విపరీతమైనటువంటి అవమానానికి గురి చేస్తున్నారు. ఆమెగా రాజీనామా చేసి వెళ్లే పరిస్థితులు కల్పిస్తున్నారు. ఇదంతా కూడా ఒక కుట్ర రాజకీయం జరుగుతుంది. ఒక మహిళ, ఒక బీసీ వర్గానికి చెందినటువంటి కొండా సురేఖ గారి మీద ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద కుట్రలు చేసేసి ఆమెను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఇవాళ అమెరికా పర్యటనను అర్ధంతరంగా ముగించుకొని రావడం లోపల రకరకాల కథనాలు వస్తున్నాయి. బీజేపీ వాళ్ళు చేసే ప్రచారం ఏంటంటే ఈయన సంఘ విద్రోహక శక్తులతో, దేశ విద్రోహక శక్తులతో, అమెరికా లోపల కొంతమంది శక్తులతో కలిసి కుట్రలు చేస్తున్నాడు, ఈయన ముఖ్యమంత్రి స్థాయిలో ఈయన పర్యటన లేదని చెప్పాము బీజేపీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా మన భారత విదేశాంగ శాఖ చెప్తా ఉంది. మరి ఈయన ఆ స్థాయికి తగ్గ మీటింగులు లేవని చెప్పడంలో చెప్తున్నారు. కానీ వాటి వివరాలు ఏమి బీజేపీ వాళ్ళు బయటపెట్టలేదు, బీజేపీ ప్రభుత్వం బయటపెట్టలేదు. కాంగ్రెస్ వారిలో ఏం చెప్తున్నారంటే ఈయన పోయేది తన వ్యక్తిగత పనుల మీద పోయాడు, తెలంగాణ కోసం కాదు, రైజింగ్ తెలంగాణ కోసం కాదు, పాడు కాదు, ఈయనే పార్టీలో ఒక రాహుల్ గాంధీకి ప్రత్యామ్నాయంగా ఎదగడం కోసం ఫండింగ్ తెచ్చుకొని రేపు కాంగ్రెస్ పార్టీని పుట్టిముంచడం కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా వెళ్ళాడు అని కాంగ్రెస్ పార్టీలో కొంతమంది చెప్తున్నారు. ఈయన అనుకూల వర్గం ఏం చెప్తుందంటే మేము తెలంగాణ లోపల యొక్క విద్యా వ్యవస్థను మెరుగుపరచడం కోసం అమెరికాలో ఆయా యూనివర్సిటీలను అధ్యయనం చేసి రావడం కోసం వెళ్తున్నాం ఈయన వర్గీయులు చెప్తున్నారు, రేవంత్ రెడ్డి గారు వర్గీయులు చెప్తున్నారు. ఇందులో వాస్తవం ఎంత అనేది ఎవరికి తెలియదు. దీని వెనుక మాత్రం పెద్ద అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అర్ధంతరంగా అమెరికా పర్యటన ముగించుకొని రావడం అనేది అయితే చాలా పెద్ద విషయం. ఈ విషయం అనేది పక్కదోవ పట్టింది. మొత్తానికి ఈ తెలంగాణ లోపల రాజకీయం అల్లకల్లోలంగా ఉంది. రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అసలైన కాంగ్రెస్ శక్తులన్నీ కూడా ఏకమైనట్టు కనపడతా ఉంది. రానున్న రోజు లోపల పెను మార్పులు జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం కనపడతా ఉంది, లేదంటే ముఖ్యమంత్రి మార్పు అనివార్యంగా కనపడతా ఉంది. ఏదేమైనా ఈ కాంగ్రెస్ 2.5 సంవత్సరాలైంది ప్రభుత్వం ఏర్పాటు చేసి సుమారు 1000 రోజులు అవుతా ఉంది. నిన్న కేటీఆర్ గారు పిలుపునిచ్చేట్టుగా తెలంగాణ మొత్తం సర్వనాశనం అయిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పురోగమించిన తెలంగాణ ఇవాళ మొత్తం అధోగతి పాలైంది. ఇవాళ ఆర్థికంగా మొత్తం బక్కచిక్కిపోయింది. ఇట్లాంటి హైడ్రా 22A సెక్షన్ ఇటువంటి వాటి వల్ల రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. హైదరాబాద్ ఉన్నటువంటి ఇమేజ్ మొత్తం ఇదైపోయింది. ఆర్థిక వ్యవస్థ కుప్పగూలింది. రిజిస్ట్రేషన్లు కావట్లేవు. కాబట్టి రానున్న రోజుల లోపల తెలంగాణకు చాలా గడ్డు పరిస్థితి వచ్చింది. పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం వల్ల ఎటువంటి పరిస్థితి వచ్చిందో ఇప్పుడు మనం కల్లారా చూస్తున్నాం. కాబట్టి ప్రజలారా మేల్కోండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తక్షణం గద్దె దింపాల్సిన అవసరం ఉంది. పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. మనం గొంతెత్తాల్సిన అవసరం ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ దుష్టపాలన నుంచి తెలంగాణ ప్రజలు విముక్తి చేయాల్సిన అవసరం ఉంది. జై తెలంగాణ.